ఓపెన్ టాక్కి స్వాగతం. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం అయితే బాగా వేడెక్కింది. అన్ని పార్టీలు కూడా ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం అనేక అడ్డదారులు తొక్కుతున్నాడు. మనందరికీ తెలుసు. ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలన్నిటినీ కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ. సో ఈ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డితో అంటగాగుతూ ఆయన గెలుపు కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పనిచేస్తుందనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణలు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే 6 మంది ఐపీఎస్ల మీద 3 ఐఏఎస్ల మీద వేటు కూడా వేసింది. అయితే తాజాగా పురంధేశ్వరి కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాసినటువంటి ఒక లేఖ అయితే చర్చనీయాంశంగా మారింది. 22 మంది ఐపీఎస్ అధికారుల మీద వేటు వేయాలని, వారు చేస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, వారికి వైసీపీ నేతలకు ఉన్న సంబంధం, జగన్మోహన్ రెడ్డితో వారికి ఉన్న సంబంధం, ఇలా అనేక అంశాలను క్రోడీకరించి ఒక లేఖ అయితే రాయటం జరిగింది. ఇప్పుడు ఆ లేఖే సంచలనంగా మారింది. వాస్తవానికి గత నెల 26వ తారీఖునే ఈ లేఖ రాయటం జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 26నే లేఖ రాసింది. ఆల్రెడీ ఈవిడ చెప్పినటువంటి 22 మందిలో 6 మంది మీద ఆల్రెడీ వేటు పడిపోయింది. మొన్న 6 మంది ఐపీఎస్ల మీద వేటు వేశారు. 6 మంది ఐపీఎస్లు కూడా ఈ పురంధేశ్వరి రాసినటువంటి 22 పేర్లో అవి కూడా ఉన్నాయి. సో అంటే దాదాపుగా వేట అయితే ప్రారంభమైంది. పురంధేశ్వరి లేఖ ప్రభావమో లేక ప్రతిపక్షాలు ఇచ్చిన కంప్లైంట్ ప్రభావమో కానీ మొత్తానికి ఎలక్షన్ కమిషన్ అయితే 6 మంది ఐపీఎస్లను పక్కన పెట్టింది. ఇప్పుడు తాజాగా పురంధేశ్వరి లేఖ బయటకు వచ్చిన తర్వాత మరికొంతమంది మీద వేటు తప్పదు అనే అనుమానాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్, అలాగే రిషాంత్ రెడ్డి, ఆయన ద్వారానే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఒక బలమైన ఆరోపణ అయితే పురంధేశ్వరి చేయడం జరిగింది. నిర్దిష్టంగా వాళ్ళ పేర్లు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నిటినీ కూడా వివరిస్తూ ఎలక్షన్ కమిషన్కి అయితే లేఖ రాసింది. సో ఇది ఇప్పుడు పెను సంచలనంగా మారింది. నిజంగా 22 మంది ఐపీఎస్ల మీద కనుక వేటు పడితే, ఆల్రెడీ 6 మీద పడిపోయింది అనుకోండి, మిగిలిన వారి మీద కూడా వేటు పడితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి వంత పాడుతున్న అధికారులందరినీ పక్కన పెట్టినట్టే. ఎస్పీ స్థాయి అధికారుల్ని, ఇంకా కింద డిఎస్పీ స్థాయి నుంచి కొంతమంది అధికారులు పనిచేస్తున్నారు. సో వారి సంగతి తరువాత ఉంటుంది. ముఖ్యంగా వీళ్ళు కీలకంగా వ్యవహరించే వ్యక్తులు. సో కాబట్టి వీళ్ళని పక్కన పెట్టాలని ఒక లేఖ అయితే రాయటం జరిగింది. సో ఆ లేఖకు సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం ఏం రాసింది అనేది. సో వైసీపీ ఐపీఎస్లు 22 మందిని పక్కకు తప్పించండి, ఆ అధికారులతో ఓటుకు చేటు. సో వాళ్ళుంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగవు, వాళ్ళుంటే ఓట్లు స్వేచ్ఛగా వేయలేరు, కాబట్టి వాళ్ళని తొలగించాలని చెప్పి ఈసీకి అయితే పురంధేశ్వరి ఫిర్యాదు చేసింది. సో నిర్దిష్టంగా పేర్లు ఆరోపణలతో లేక డీజీపీ సీక్రెట్ ఫండ్స్ మింగేశారు ఒక బలమైన ఆరోపణ చేసింది. ప్రస్తుత డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి సీక్రెట్ ఫండ్స్ మింగేశాడని, అలాగే ఎన్నికల మేనేజ్మెంట్ కోసం ఇంటెలిజెన్స్ చీఫ్కు కోట్ల రూపాయలు కట్టబెట్టారని, రిషాంత్ రెడ్డి ద్వారా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని, సో ఇలా పలు బలమైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. విపక్ష అభ్యర్థులను నేతలను అడ్డుకోవడమే లక్ష్యం, వైసీపీ జేబులో మనుషులు. సో వీళ్ళు అఖిల భారత సర్వీసుల్లో ఫీల్ అవ్వట్ల, వైసీపీ జేబులో మనుషులుగా మారిపోయారు. సో నిష్పక్షిక ఎన్నికలు జరగాలంటే ఈ ఐపీఎస్లను తప్పించాలని చెప్పి పురంధేశ్వరి అయితే చెప్పడం జరిగింది. సో ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర మొదలుపెట్టి నాన్ క్యాడర్ ఎస్పీగా ఉన్నటువంటి ఆనంద్ రెడ్డి వరకు మొత్తంగా 22 మందిని తప్పించాలంటూ సంచలన లేఖ. వాళ్ళకి వైసీపీ నేతలతో ఉన్న సంబంధాలు, వారు వ్యవహరిస్తున్న తీరు, పూర్తి ఆధారాలతో అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇందులో. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి, పూర్తిగా అవినీతి మయంగా మారినటువంటి అధికారుల పేర్లు కూడా ఆవిడ రాయటం జరిగింది. ఆ అవినీతి సొమ్ము ఎక్కడికి వెళుతుంది అనేది కూడా ఆవిడ రాయటం జరిగింది. సో ఇలా పూర్తి స్థాయిలో అయితే చేయటం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరి పేర్లు మెన్షన్ చేసింది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. అధికారులను ఒకసారి చూద్దాం మనం. ఎస్, వీళ్ళే అధికారులు. ఇందులో కొంతమంది మీద ఆల్రెడీ వేటు పడింది అనుకోండి, కొంతమంది మీద అయితే వేటు పడాలి. సో పురంధేశ్వరి చెప్పిన వాళ్ళలో మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, విశాల్ గన్ని సోషల్ మీడియాలో సాధారణంగా ఎక్కువగా పాపులర్ అవుతూ ఉంటాడు. ఈయన ఎక్కడ విశాఖ రేంజ్ డిఐజీగా ఉన్నాడు, కానీ ఈయన ఒక భయంకరమైన అవినీతి పరుడు అని చెప్పి ఆవిడైతే ఆరోపించడం జరిగింది. సో విజయసాయి రెడ్డికి జేబులో మనిషిలాగా మారిపోయాడని, పొరుగు రాష్ట్రంలోని తన సమీప బంధువులకు ఈ ముడుపులు మొత్తం వెళుతున్నాయని, ఆయన ఒక భారీ అవినీతి పరుడు అని చెప్పి పురంధేశ్వరి అయితే ఆరోపిస్తూ విశాల్ గన్ని మీద అయితే లేఖలు అయితే రాయడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి చూసుకుంటే డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,
సో ఈయన ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసే వారిని నియమించి వారి చేత వైసీపీకి సపోర్ట్గా పనిచేస్తున్నారని చెప్పి ఆరోపించింది. ఇక అదే సందర్భంలో పోలీసు శాఖకు సంబంధించినటువంటి సీక్రెట్ రిజర్వ్డ్ ఫండ్ నుంచి భారీ మొత్తాన్ని తన సొంతానికి వాడేసుకుని సంబంధిత ఫైళ్లను ధ్వంసం చేశాడని, సో అవినీతికి అంటే ఒక రకంగా ఏంటంటే అవినీతి చేశాడని చెప్పి ఆవిడైతే బలమైన ఆరోపణలు అయితే డీజీపీ మీద అయితే చేయడం జరిగింది. ఇక పి సీతారామాంజనేయులు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఈయన మీద కూడా అయితే చేయడం జరిగింది. సో ఎన్నికల మేనేజ్మెంట్ చేసేందుకు తప్పుడు సర్వేలు చేయించేందుకు భారీగా డబ్బులు పుచ్చుకున్నారని, చాలామంది విపక్ష నేతల అక్రమ అరెస్టుకు ఈయనే ఎరకమాల బాధ్యుడని, 3 ఏళ్లుగా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న సీతారామాంజనేయులు అపరిమిత అధికార బలం అనుభవిస్తున్నాడని చెప్పి ఆవిడైతే రాయడం జరిగింది. ఇక సిద్ధార్థ్ కౌశల్ కడప జిల్లా ఎస్పీ, సో జగన్మోహన్ రెడ్డి తన సొంత జిల్లాకు కావాలని నియమించుకున్నటువంటి అధికారి, అక్కడ ఎంపీ మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఇచ్చే డబ్బులను తీసుకుని వారు ఏది చెబితే అది చేస్తున్నాడని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక జాషువా ఆల్రెడీ ఈయన మీద అయితే వేటుపడింది, ఎస్పీ చిత్తూరు. సో ఈయన కూడా ఒక అత్యంత అవినీతిపరుడు. అదే సందర్భంలో వైసీపీకి అనుకూలంగా అధికార పార్టీ నేతలు చెప్పినట్టుగా పనిచేస్తూ టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఇక రవిశంకర్ రెడ్డి పల్నాడు ఎస్పీ, ఈయన మీద వేటు పడింది. సో ఈయన మీద కూడా వేటు పట్టడం జరిగింది. సో మొన్న ప్రధాని పాల్గొన్నటువంటి సభలో భారీగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి సభాస్థలానికి జనం రాకుండా అడ్డుకోవడం, అలాగే ప్రధాని సభ వద్ద భద్రతా వైఫల్యంలో కూడా ఈయన పాత్ర ఉందని చెప్పి, అలాగే ముఖ్యంగా ఈయన వైసీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తారని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. సో ఈయనైతే చేయడం జరిగింది. ఇక పివి సునీల్ కుమార్, గతంలో సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఇప్పుడేమో డిజాస్టర్ మేనేజ్మెంట్లో డీజీగా ఉన్నాడు. సో ఈయన మీద కూడా అయితే వేటు వేయాలని చెప్పింది. అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఒక సంస్థను స్థాపించి దాని ముసుగులో దళిత వాడల్లో వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయించేందుకు ప్రచారం చేస్తున్నాడని చెప్పి ఆరోపణలు అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇక సంజయ్, సిఐడి అదనపు డీజీ సంజయ్, మనకు తెలుసు చంద్రబాబు గారి అక్రమ అరెస్టులో ప్రధాన సూత్రధారి పాత్రధారి ఈయనే. ప్రస్తుతం కొద్దిగా స్తబ్దిగా ఉన్నప్పటికీ కూడా ఎందుకున్నాడు అనుకూలంగా, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అనుకూలంగా పనిచేస్తాడంటే ఆల్రెడీ ఈయన లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే హోల్డ్లో ఉంది. త్వరలోనే సంజయ్ చాప్టర్ అయితే క్లోజ్ కాబోతుంది. ఇక విజయరావు డిఐజీ కర్నూలు, సో అధికార పార్టీకి పూర్తిగా లొంగిపోయినటువంటి వ్యక్తి. వైసీపీ ఆదోని స్థానాల్లో ఆత్మకూరు, శ్రీశైలం, మంత్రాలయం, ఆదోని లాంటి స్థానాల్లో వైసీపీని గెలిపించడం కోసం ప్రతిపక్షాలను బెదిరించి ఆయన కింద ఉన్న సిబ్బంది ద్వారా అయితే పనులు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇక అంబురాజన్ ఎస్పీ అనంతపురం, ఆల్రెడీ ఈయన మీద కూడా అయితే వేటు ఇప్పటికే పడిపోయింది. సో వైసీపీ నేతల నుంచి వేతనాలు పుచ్చుకునే జాబితాలో ఈయన కూడా ఉన్నాడు, అంటే లంచాలు తీసుకుంటాడు అధికార పార్టీ నేతల నుంచి. ఇక అదేవిధంగా ఆ జిల్లాలో, అనంతపురం జిల్లాలో అధికార పార్టీకి ఎదురు లేకుండా చేయడం కోసం లొంగుపోయి పనిచేస్తున్నాడని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారించేందుకు వచ్చిన సిబిఐ అధికారుల మీద కూడా కేసులు నమోదు చేసిన వ్యక్తి ఈయన. ఇక ఆనంద్ రెడ్డి నాన్ క్యాడర్ ఎస్పీగా ఉన్నటువంటి ఈయన. సో వైసీపీ నేతలకు వైసీపీ నేత అయినటువంటి విజయసాయి రెడ్డికి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్నాడు. సో ఆయన కనుసన్నంలోనే పనిచేస్తున్నాడని చెప్పి ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక రిషాంత్ రెడ్డి ఎస్పీ, సో ఒక కీలక ఆరోపణ అయితే రిషాంత్ రెడ్డి మీద చేయడం జరిగింది. ఏంటి అది అంటే ఈయన ద్వారానే ఇప్పుడు విపక్షాల ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతుంది అని ఒక బలమైన ఆరోపణ అయితే చేయడం జరిగింది. సో ఇంతకుముందు చిత్తూరు ఎస్పీగా పనిచేశారు, ప్రస్తుతానికి కౌంటర్ ఇంటెలిజెన్స్లో చేస్తున్నాడు. సో ఈయన ప్రతిపక్షాల నేతల ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని ఆరోపణ అయితే ఉంది. ఇక పాలరాజు గుంటూరు రేంజ్ ఐజీ, ఆల్రెడీ ఈయన మీద అయితే వేటుపడింది. ప్రధాని సభ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఇక అమ్మిరెడ్డి డిఐజీ అనంతపురం, సో ఈయన కుప్పం, తిరుపతి, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అలజడులు సృష్టించేందుకైతే ప్రణాళిక సిద్ధం చేశాడు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి, భూమాన కరుణాకర్ రెడ్డి వీళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకుంటూ వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నాడని ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇక ఫకీరప్ప విశాఖపట్నం జాయింట్ కమిషనర్గా ఉన్నాడు. సో విజయసాయి రెడ్డికి అమ్ముడు పోయిన వ్యక్తిగా ఆరోపించడం జరిగింది. ఇక రఘురామరెడ్డి విజిలెన్స్ ఐజీగా ఉన్నటువంటి రఘురామరెడ్డి తన ప్రత్యర్థులు, వైసీపీకి ప్రత్యర్థులుగా ఉన్న వారి మీద దాడులు చేసి వారిని భయభ్రాంతులు
వేధింపులకు గురి చేస్తున్నారని, అలాగే రిషాంత్ రెడ్డితో కలిసి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడుతున్న వ్యక్తుల్లో ఈ రామిరెడ్డి కూడా ఉన్నాడని చెప్పి ఆరోపణ అయితే చేయడం జరిగింది. ఇక తిరుమలేశ్వర్ రెడ్డి నెల్లూరు ఆల్రెడీ ఈయన మీద కూడా అయితే వేటు ఇప్పటికే పడిపోయింది. చట్టాన్ని చట్ట నిబంధనలను తొంగల్లో దొక్కి విపక్ష నేతలపై విరుచుకుపడుతూ నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష నాయకులకు అడుగడుగున అణిచివేస్తున్నారని చెప్పి అయితే చెప్పడం జరిగింది. ఇక కృష్ణకాంత్ ఎస్పీ కర్నూలు, సో వైసీపీ నేతలకు పూర్తిగా లొంగిపోయిన అధికారిగా ఆరోపణలు ఉన్నాయి. ఇక రాధిక ఎస్పీ శ్రీకాకుళం, ప్రస్తుత టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడిని ఓడించడమే లక్ష్యంగా అక్కడ ఈ ఎస్పీ పనిచేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. కాంతిరాణా, విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి కాంతిరాణా కూడా వైసీపీ నేతలకు లొంగిపోయి ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని వేధించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపణలు. ఇక రఘువీరారెడ్డి ఎస్పీ నంద్యాల, సో ఈయన మీద కూడా ఈయన మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తూ అక్కడ వైసీపీ గెలుపుకు కృషి చేస్తున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక పరమేశ్వర్ రెడ్డి, ఈయన మీద అయితే ఆల్రెడీ వేట అయితే పడిపోయింది. సో తిరుపతి నుంచి ప్రకాశం జిల్లా ఎస్పీగా ఈయన బదిలీపై వచ్చారు. సో ఈయన కూడా అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారారు. మొన్న ప్రధాని సభ సమయంలో కూడా విధుల్లో ఉన్నటువంటి ఈయన నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇది మొత్తంగా వీరందరి మీద కూడా పురంధేశ్వరి, బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి పురంధేశ్వరి అయితే ఆరోపణలు చేసింది. ఆల్రెడీ ఈ 22 మందిలో 6 మంది మీద ఇప్పటికే వేటు పడిపోయింది. సో మిగిలిన వారి మీద కూడా త్వరలోనే వేటు పడుతుంది. ప్రధానంగా డిఐజీ, ఇంటెలిజెన్స్ చీఫ్లు ఎవరైతే ఉన్నారో వారి మీద అయితే వేటు పడే అవకాశం ఉందని, అలాగే రిషాంత్ రెడ్డి వంటి వారు ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఒక కీలకమైన ఆరోపణలు అయితే చేసింది. మరి ఎలక్షన్ కమిషన్ వీరందరి మీద చర్యలు తీసుకుంటుందా, లేదా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా వీరిని కాపాడే ప్రయత్నం చేస్తాడనేది వేచి చూడాలి.